సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్ చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్ సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును లోకమున కరుదించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే లోకమున కరుదించే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా తొలగించే శాపమున్ సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన
రక్తముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలి యేసుని అమూల్య రక్తధారాలి కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము
పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. యోహాను సువార్త 5:1. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. కాబట్టి ఆ రోజు పండగ. పండగ అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే. పండగ అంటే అందరికి ఇష్టమే. పండగ అంటే అందరికీ ఆనందమే. పండగని అందరూ ఇష్టపడతారు. కానీ అక్కడ ఒక 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులు ఉన్నాడు. ఆ వ్యాధిగ్రస్తుని జీవితంలో మాత్రం సంతోషం లేదు. అక్కడికి తను ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల తరబడి 38 సంవత్సరాల నుంచి అక్కడ ఒక వ్యక్తి పడి ఉన్నాడు. కాబట్టి అనేక మందికి సంతోషం ఉంది. పండగ అంటే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండగ కావాల్సిన వాళ్ళు పండగ వచ్చిందంటే ఏం చేస్తాం? కొత్త బట్టలు కుట్టించుకుంటాం, శుభ్రంగా ఇల్లు కడుక్కుంటాం, ఇంటికి కలర్ వేసుకుంటాం, ఎవరు ఏర్పాట్లు వాళ్ళు సంతోషంగా ఉంటాం. కానీ అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నాడు. బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అందరికి పండగే కానీ తనకు మాత్రం ఏం లేదు, పండగ లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడు గొర్రెల ద్వారము అని రాయబడుతూ వచ్చింది. యెరూషలేము అంటే ఆ మందిరానికి చాలా విశాలమైనటువంటి స్థలం అది. దానికి 12 గుమ్మాలు ఉండేవి అన్నమాట. కాబట్టి ఆ గుమ్మముల నుండి 12 గుమ్మాలు నెహెమ్యా గ్రంథంలో ఉంటాయి అన్నమాట. 12 గుమ్మాలు ఉంటాయి. అట్లా దీన్ని సొలొమోను కట్టినాడు ఆ మందిరాన్ని. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో నుండి ఒక ద్వారం ఏంటంటే గొర్రెల ద్వారం. అంటే గొర్రెలు వెళ్ళాయి అన్నమాట. ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే గొర్రెలను బలర్పించేవాళ్ళు. ఆ గొర్రెల ద్వారంలో నుండి గొర్రెలను తీసుకుని వెళ్ళి అక్కడ కోనేరు ఉంది పెద్దది. దాంట్లో ఆ గొర్రెలను అందులో ముంచి వాటిని తీసుకుని వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే వాటిని బలర్పిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి గొర్రెల ద్వారం గుండా అక్కడ మరి బేతస్త అనేటువంటి ఒక కోనేరు ఉంది. బేతస్త అంటే ఏంటి అర్థం అంటే అందరికీ కొన్ని పదాలు మనకు అందరికీ తెలియదు. ఎందుకంటే మన తెలుగే మనకు సరిగా రాదు. ఎందుకంటే తెలుగులోనే రకరకాల పదాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ బేతస్త అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇది ఎబ్రీ భాష అనమాట. కాబట్టి ఈ భాషకు ఒక అర్థం ఉంది ఏంటంటే కరుణగల ఇల్లు అని అర్థం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి బేతస్త పేరేంటి? కరుణగల ఇల్లు. కోనేరు పేరు కరుణగల ఇల్లు. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. రకరకాల వ్యాధులతో అక్కడ ఉంటూ ఉన్నారు. ఎందుకు అక్కడ ఉంటూ ఉన్నారంటే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు చుట్టూ మరి అనేక మంది కూర్చుని ఉన్నారు వ్యాధిగ్రస్తులు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రీతిగా అయితే ఫుల్ జనం ఉంటారు చూడండి, ఆ రీతిగా అనేక మంది ఆ కోనేరు చుట్టూ కూర్చుని ఉన్నారు. ఎందుకు ఆ కోనేరు చుట్టూ కూర్చుని ఉన్నారంటే ఆయా సమయాలకి దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తాడనమాట. ఆయా సమయాలకి అది 5 నెలలకే కావచ్చు, 6 నెలలకే కావచ్చు, 3 నెలలకే కావచ్చు. ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి నీళ్లను కదిలిస్తాడో వెంటనే ఎవరైతే దూకుతారో, ఎవరైతే ఆ నీళ్ళలో పడతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే ఏం చేయబడతాడంట? స్వస్థపరచబడతాడనమాట. అది ఎట్టి వ్యాధి అయినా సరే, అది కుష్ఠరోగమే కానీ లేకపోతే ఇంకోటి ఏ రోగమైనా కానీ. అక్కడ అనేక మంది గుంపులుగా వ్యాధిగ్రస్తులు ఏం చేస్తూ వచ్చినారంటే అనేక మంది పడి ఉన్నారు అన్నమాట. ఎందుకని వాళ్ళందరూ అక్కడ పడిదాపులు కాస్తున్నారంటే దేవదూత వస్తాడు. దేవదూత వచ్చినప్పుడు ఆ నీళ్ళని కదిలిస్తాడు. నీళ్లు కదిలించినప్పుడు మరి ఎవరు ముందు పడదామని చెప్పి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అంత అనేక మంది గుంపులుగా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ దేవదూత ఎప్పుడో ఒక్కసారి వస్తున్నాడు, నీళ్ళని అట్లా కదిలింపజేస్తున్నాడు. ఆ రోజుల్లో వెంటనే ఎవరైతే మొట్టమొదటి పడతారో ఆ వ్యక్తి బాగుపడుతున్నాడు.
మిగతా వాళ్ళంతా అక్కడే ఉండిపోతున్నారు. అట్లా సంవత్సరాల తరబడి ఆయన రక్షణ బాగుపడేవాళ్ళు బాగుపడుతున్నారు, బాగుపడిన వాళ్ళు అట్లా ఉండిపోతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరెవరంటే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. 4వ వచనంలో 3-4 వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగును వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడు. కనుక ఆ మండపంలో రోగులు, మరి గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. కాబట్టి ఇక్కడ కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యాధిగ్రస్తులందరూ అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు గుంపులుగా పడి ఉన్నారు. పడి ఉంటే అక్కడ అదే స్థితిలో మరి 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో అక్కడ పడి ఉన్నాడు. ఎందుకు 38 సంవత్సరాలని అక్కడ రాయబడితే వచ్చిందంటే, అంతకితం అతని వయసు ఎంతో తెలియదు, కానీ తనకున్నటువంటి వ్యాధికి ఉన్నటువంటి వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. తనకి ఎవరూ లేరంట. కాబట్టి ఎవరో తీసుకొచ్చి ఆ కోనేటి దగ్గర ఆడు బాధ చూడలేక ఏమన్నా కోనేటిలో పడితే బాగుపడతాడేమో, ఆ దేవదూత కదిలించినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు బాగుపడతాడేమోనని చెప్పి తీసుకుని వచ్చి ఆ కోనేరు దగ్గర ఇడిచిపెట్టినారు. ఇడిచిపెడితే వాళ్ళ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి పేషెంట్ల తరఫున వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఎవరో, రక్త సంబంధికులు, అన్నదమ్ములు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే దేవదూత కదిలించిందో వెంటనే నీళ్ళలో వేసేస్తున్నారు వాళ్ళని. కానీ ఈ వ్యక్తిని అట్లా నీళ్ళలో వేయడానికి ఈ వ్యక్తికి ఎవరు లేరు అనమాట. ఎవరు కూడా ఈ వ్యక్తిని నీళ్ళలో వేయడానికి ఎవరు కూడా లేరు. అట్లా ఏమైపోతూ వచ్చిందంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడ బాధపడుతూ ఉన్నాడు అనమాట. చుట్టూ మండపాలు ఉన్నాయి, 5 మండపాలు ఉన్నాయి దాని చుట్టూ. ఇక వర్షం వచ్చినప్పుడు, బాగా ఎండ అనిపించినప్పుడు ఆ మండపాలు నీడకి వెళ్తాం, లేకపోతే ఇక కొంచెం పర్లేదు ఎండలేదు అనుకున్నప్పుడు ఎప్పుడు దేవదూత వచ్చి కదిలిస్తాడో అక్కడ కాసుకుని చుట్టూ రౌండ్గా 100 మంది ఆ చుట్టూ ఉంటూ ఉన్నారు. ఈ రీతిగా ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుంచి ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కదలలేడు, నడవలేడు కదా. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఎవరో వస్తున్నారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వచ్చి ఆయనకి ఏదన్నా కావాలంటే ఇవ్వటం, లేకపోతే అలాంటి వ్యాధిగ్రస్తులను చూడటం, ఎవరో ఉంటారు కదా. ఆ రీతిగా తన జీవిత విధానం గడిచిపోతుంది. ఎవరో ఒక ముద్ద వేస్తున్నారు, అక్కడే ఉంటున్నాడు, ఎవరు లేరు. అయితే ఆయన అనుకుని ఉంటాడు 38 సంవత్సరాల నుంచి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి ఆ వ్యక్తి ఎంత టెన్షన్ పడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి అంటే వ్యాధి యొక్క తీవ్రత అంటే బైబిల్లో రాయబడింది, ఒకడికి పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు ఉన్నాడు. ఆయన తీవ్రత ఏంటంటే పుట్టింది మొదలుకొని కుంటివాడే. ఇంకా కొంతమంది ఉన్నారు, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంది. ఆమె తీవ్రత, అది వ్యాధి తీవ్రత. అట్లాగే ఈ వ్యక్తిది కూడా 38 సంవత్సరాల నుంచి ఈ భయంకరమైనటువంటి వ్యాధితో ఈ వ్యక్తి బాధపడుతున్నాడు. కాబట్టి యేసుప్రభువు వారు ఆ వ్యక్తిని చూసిండంట. యేసుప్రభువు వారు ఏం చేశాడు? ఆ వ్యక్తిని చూశాడు. ఈ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో పడి ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభువు వారిని చూడలేదు, కానీ యేసుప్రభువే ఆ వ్యక్తిని చూసినాడు. యేసుప్రభువు వారు ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తూ వచ్చినాడంట, అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసుప్రభువు వారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినాడు అనమాట. నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే, రాత్రికా సమయంలో కూడా మరి నాకెవరూ లేరు, నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు ఎట్టి విషయంలో కూడా నన్ను ఆదుకునే వాళ్ళు లేరు, నన్ను రక్షించే వాళ్ళు లేరు, నన్ను కాపాడేవాళ్ళు లేరు అనుకుంటున్నారేమో, కానీ యేసుప్రభువు వారు మాత్రం ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసుప్రభువు వారు చూశాడు. చూసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆవిడ అడుగుతూ వచ్చినాడు, అయ్యా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా, నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు
అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నేను స్వస్థపడతానని చెప్పటం లేదు కానీ, అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, మొత్తం జరిగిందంతా చరిత్ర చెప్తున్నాడు. యేసుప్రభువారు ఏమడిగినాడు సూటిగా అంటే, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా, నువ్వు స్వస్థపడ కోరుతున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇక్కడ 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పడి ఉన్నాను, నాకు ఎవరు లేరు, కాబట్టి వాళ్ళకి అనేక మంది ఉన్నారు, నన్ను తీసి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్లి ఆ నీళ్ళలో వేసేవాళ్ళు నాకెవరు లేరు, కాబట్టి నేను ఈ బహుస్థితిలో నేనున్నానని చెప్పి తన చరిత్ర చెబుతూ వస్తున్నాడు. కానీ యేసుప్రభువారు ఏం చెప్పినాడంటే, మరి యేసుప్రభువారు చెప్పిన మాట ఒకటే ఏంటంటే, నువ్వు బాగుపడగోరుస్తున్నావా అన్నాడు. వెంటనే ఈ వ్యక్తి ఏమనాలంటే, అవునండి నేను బాగుపడాలనుకుంటున్నాను అనాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, మొత్తం జరిగిందంతా చెప్పుకొస్తున్నాడు అనమాట. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడనివ్వు, మనం మధ్యలోనే మనం మాట్లాడుతుంటాం. కానీ మనకు దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, వినటానికి వేగిరి పడాలంట, మాట్లాడటానికి నిదానించాలంట. కాబట్టి వినటానికి ఇష్టపడాలన్నమాట. ఎదుటి మనిషి మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం పూర్తిగా వినిన తర్వాత మరలా మనం మాట్లాడాలి. కానీ ఈ వ్యక్తి చూడండి, యేసు ప్రభువారు అక్కడికి వెళితే, నువ్వు స్వస్థపడగోరుస్తున్నావా, నువ్వు బాగుపడాలని నీకు ఆశ ఉందా అన్నప్పుడు వెంటనే ఏం చెప్పాలి, నేను బాగుపడాలి, నేను బాగుపడతానయ్యా అని చెప్పి అంటం లేదు. కానీ తను ఏం చేస్తున్నాడు, 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నానయ్యా అంటే, ఇక తనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇక నన్ను ఎవరు బాగు చేయలేరు, నన్ను ఎవరూ లేవనెత్తలేరు, ఇక నా పరిస్థితి ఇంతే, ఈ 4 రోజులు కూడా నేను ఇంతే ఉంటానేమో, ఇక నాకు ఎవరు సహాయం చేస్తారనేటువంటిది ఆ నిరీక్షణ కోల్పోయినాడు ఆ వ్యక్తి. నన్ను ఎవరైనా లేపుతారేమో అని ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆశించడం లేదు, ఇక దాన్ని కోల్పోయినాడు. కొన్ని రోజులు ఉంటుంది, ఆశ ఉంటుంది, తర్వాత 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో ఉన్నాడు కదా, ఇంకా తను నిరీక్షణ కోల్పోయినాడు. ఇక నా పరిస్థితి ఇంతే, నేను ఈ స్థితిలో ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానేమో అనేటువంటి ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు వచ్చి అంటున్నాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, అవునయ్యా నేను బాగుపడాలి అని అంటలేదు. కానీ తను నిరీక్షణ కోల్పోయి వెనకటి నుంచి జరిగినవన్నీ విషయాలన్నీ చెప్తూ వస్తున్నాడు. అయితే యేసుప్రభువారు ఒకటే ఒక మాట అన్నాడు, ఏంటంటే తన జీవితాన్ని మార్చాలని యేసుప్రభువారు చూస్తూ వచ్చినాడు. ఎందుకనంటే, మరి ఆ రోజు చూస్తే వాస్తవానికి ఎలాంటిది అది, ఆ రోజు పండగ దినం. పండగ దినం అంటే అందరూ ఎంతో సంతోషములతో ఉంటారు. కానీ ఈ వ్యక్తి హృదయంలో ఏం లేదు, సంతోషం లేదు, ఈ వ్యక్తి హృదయంలో ఆనందం లేదు. ఈ వ్యక్తి బహు భయంకరమైన పరిస్థితిలో ఆ స్థితిలో పడి ఉన్నాడంట. 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు. కానీ యేసుప్రభువారు వచ్చినాడు, నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నావు అని అడిగినాడు కదా. వెంటనే యేసుప్రభువారు అన్నాడు, నీ పరుపెత్తుకున్నాడమ్మన్నాడు. నీ పరుపెత్తుకున్నాడమ్మనగానే వాడు జిగ్గును లేచి తన పరుపెత్తుకుని నడిచినాడు. చూడండి, యేసుప్రభువారి యొక్క శక్తి, దేవునిలో ఎంత శక్తి ఉందో చూడండి, ఆయనలో ఎంత బలం ఉందో చూడండి, ఆయన ఎలాంటి శక్తి గలవాడో చూడండి. ఆయన మాట సెలవిచ్చినాడు. ఎప్పటి నుండి బాధపడుతున్నాడు, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బాధపడుతుంటే యేసుప్రభువారు వచ్చి అన్నాడు, నీ పరుపెత్తుకున్నాడమ్మన్నాడు. వెంటనే తను లేచి ఆ పరుపెత్తుకుని నడిచిండంట. అంటే ఎంత శక్తి ఉందో యేసుప్రభువారి యొక్క మాటలో, ఆయన మాటలో ఎంత బలం ఉందో చూడండి. కాబట్టి ఆయన మాట అంత బలమైనది అనమాట. ఒకరోజు యేసుప్రభువారు సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే సముద్రం మీద పెద్ద అలలు లెగిసినాయి అనమాట. పెద్ద అలలు లేస్తే యేసుప్రభువారు ఆ యొక్క దోణి, ఆ పడవ మీద తలగడిగా చేసుకుని పండుకున్నప్పుడు శిష్యులు భయపడ్డారు. శిష్యులు ఉన్నారు వాళ్ళలో, యేసుప్రభువా మేము మునిగిపోతున్నాం అని చెప్పి యేసుప్రభువారు లేపినప్పుడు యేసుప్రభువారు ఏం చేస్తున్నాడంటే, సముద్రమును గద్దించగానే మిక్కిలి నిమ్మలమైపోయిందంట. గాలిని గద్దించిండంట, మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే ఆయన మాట చలవిస్తే ఏమైపోద్ది, అక్కడికక్కడే ఆగిపోతుంది అనమాట. సముద్రం ఆగిపోయింది, మిక్కిలి సముద్రం ఏమైందంటే నిమ్మలమైంది అనమాట. అది గాలి అణిగిపోయిందంట. భయంకరమైన సముద్రంలో గాలి తుఫాను రేగినప్పుడు యేసుప్రభువారు సముద్రమును గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమన్నాడు.
వెంటనే గాలి సముద్రము ఒక్కసారి ఆగిపోయి నిశ్శబ్దమై అట్లా నిలిచిపోయినాయి. వెంటనే అంటే ఆయన మాటలో అంత శక్తి ఉందన్నమాట. ఆయన మాటలో అంత బలం ఉంది. ఇప్పుడు కూడా మరి 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఆ స్థితిలో పడి ఉన్నాడు. తనని ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, తనని ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు, బాగుపడతాననేటువంటి ఆశ కూడా అతనికి లేదు, మరలా నేను లేస్తాననేటువంటి ఆశ కూడా అతనికి లేదు. అలాంటి నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితిలో యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, నీ పరిపెత్తుకుని నడవమంటున్నాడు. ఆ 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తి వెంటనే లేచి తన పరిపెత్తుకుని నడుస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో కూడా కృప కలిగిన దేవుడు, మనలను చూస్తున్నటువంటి దేవుడు. అక్కడ ఆ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉంటుట చూచి 6వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, యేసు వాడు పడి ఉంటుట చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుస్తున్నావని వానిని అడుగుగా. కాబట్టి వెంటనే యేసుప్రభువు వారు అన్నాడు, అయ్యా నువ్వు స్వస్థపరచబోతున్నావా? బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసయ్య ఎరిగినాడంట. దేవునికి ఎవరు చెప్పినారు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడని, 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి కలిగి ఉన్నాడని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలేదు. ఆయనకి తెలుసు ఆ వ్యక్తి బహుకాలం నుండి ఆ స్థితిలో 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నాడని యేసుప్రభువు వారు ఎరిగి వచ్చి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే, నువ్వు స్వస్థపడగోరుస్తున్నావా, నువ్వు బాగుపడగోరుస్తున్నావు అన్నప్పుడు, అయ్యా నేను బాగుపడతానన్నప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, నీ పరిపెత్తుకుని నడమంటూ వచ్చినాడు. కాబట్టి తను ఏం చేస్తూ వచ్చినాడు? తన పరిపెత్తుకుని నడుస్తూ వచ్చినాడు అనమాట. 8వ వచనం, యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడమని వాంతో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను ఉంది తన పరిపెత్తుకుని నడిచిన. విషయం ఏంటంటే, 38 సంవత్సరాల నుంచి పరుపు మీద పండుకున్నాడు. 38 సంవత్సరాల నుంచి పరుపు మీద పండుకున్నాడు. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు అతను మోసింది. ఇప్పుడు ఈ పరుపు అతను మోస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు మీద పండుకున్నాడు. ఆ పరుపు అతన్ని మోసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పరుపు ఎత్తుకు నడుస్తున్నాడు. ఆ పరుపు ఇతను మోస్తున్నాడు. చూడండి ఎలాంటి గొప్ప కార్యము, ఎలాంటి అద్భుత కార్యం అంటే, యేసుప్రభువు వారు ఆ రీతిగా స్వస్థపరిచినటువంటి దేవుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చినారు. 4 చేత మోయించుకుని యేసుప్రభువు వారు ఉన్నటువంటి స్థలానికి తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అన్నాడు, నీ మంచం ఎత్తుకుని నడమన్నాడు. నీ మంచం ఎత్తుకుని నడమనగానే వెంటనే వాడు లేచి మంచం ఎత్తుకుని నడుతున్నాడు. చూడండి ఎలాంటి గొప్ప దేవుడు అంటే, నా జీవితంలో కూడా మనం విశ్వాసం ఇచ్చినట్లయితే, విశ్వాసంతో మనం అడిగినట్లయితే దేవుడు మనను స్వస్థపరచగలడు, మనను బాగు చేయగలడు. ఇక్కడ కూడా 38 సంవత్సరాల నుంచి ఆ భయంకరమైనటువంటి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని యేసుప్రభువు వారు నీ పరిపెత్తుకున్నాడమంటే లేచినాడు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏ బలహీనత ఉన్నప్పటికీను, ఏ అనారోగ్యం ఉన్నప్పటికీను, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీను యేసుప్రభువా నన్ను స్వస్థపరచమని చెప్పి అడిగినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచగలిగినటువంటి దేవుడు మనలను విమోచించేటువంటి దేవుడు, మనకు స్వస్థత కలగజేసేటువంటి దేవుడు. కాబట్టి వెంటనే ఆ వ్యక్తి స్వస్థతతో వచ్చినాడు. కాబట్టి తను స్వస్థత పడుతూ వచ్చినాడు. కాబట్టి ఏం చేస్తూ వచ్చినారంటే, ఆ రోజు విశ్రాంతి దినం. ఎందుకంటే ఆ విశ్రాంతి దినం రోజున యూదుల ఆచారం ప్రకారంగా ఎవరు కూడా ఎటువంటి అద్భుతం స్వస్థత చేయకూడదు. కానీ యేసుప్రభువు వారు చేసినాడు అని చెప్పి ఎవరు ఈ వ్యక్తిని లేపినారు, ఎవరు యేసుప్రభువు వారిని లేపినారని అనేక మంది ఆ రోజుల్లో ఆ యేసుప్రభువు వారి కోసం చూస్తూ వచ్చినారు. చూడండి ఆ మాట 10వ వచనంలో, ఆ దినమున విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరిపెత్తుకుని పరిపెత్తుకుని తగదే అని స్వస్థత నుండి వానితో అనగా 11వ వచనం, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడమని నాతో చెప్పినాను. కాబట్టి స్వస్థపరిచిన వాడు ఏం చెప్పినాడంట? నన్ను స్వస్థపరిచిన వాడు అంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో
ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి మాట్లాడేది ఏంటంటే, నన్ను స్వస్థపరిచిన వాడు తన పరిపెత్తుకుని నడమంటున్నాడు అని చెప్పి తెలియచేస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని యేసుప్రభువారు స్వస్థపరిచి బాగు చేస్తూ వచ్చినాడు. విశ్వాసంతో మనం కూడా అడిగినప్పుడు మనలను కూడా బాగు చేసేటువంటి దేవుడు, మనలను కూడా స్వస్థపరిచేటువంటి దేవుడు, కాబట్టి మనలను కూడా రక్షించేటువంటి దేవుడు, మనలను కూడా విమోచించేటువంటి దేవుడు. ఎలాంటి స్వస్థతను ఆ వ్యక్తికి దయచేశాడంటే, మరి యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, మోషే ధర్మశాస్త్రం మేర్కొన్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుణ్ణి పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? కాబట్టి పూర్ణ స్వస్థత కలిగిన వానిగా చేస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఆ వ్యక్తికి అలాంటి స్వస్థ ఇచ్చినాడంట, పూర్ణ స్వస్థ అనుగ్రహిస్తూ వచ్చినాడంట. బైబిల్లో 2 సందర్భాలు ఉంది పూర్ణ స్వస్థ అని. కాబట్టి పూర్ణ స్వస్థత అంటే ఆ వ్యక్తికి మరలా సంపూర్ణంగా స్వస్థపరిచినాడు అనమాట. తనకు పూర్ణ స్వస్థత దయచేశాడు. అపోస్తుల కార్యములు 3:16లో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 3:16, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచారు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసిన. కాబట్టి పూర్ణ స్వస్థత